సిగ్గుచేటైన విషయం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు మన హోమ్ మినిస్టరు ఎవరైతే ఏం మాట్లాడారో డ్రగ్స్ విషయంలో, డ్రగ్స్ రహిత గంజాయి లేకుండా చిత్తశుద్ధిగా ఎలా కృషిస్తుంది, ఏగల్ టీం ఎట్లా ఇది చేస్తుంది, దాన్ని ఆవిడ చాలా డేగ కన్నుతో ఎట్లా అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. తక్కువేం మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సంఘ బహిష్కరణ దాకా వెళ్ళారు. నిజంగా సిగ్గుచేట. ఒక పుట్ట మహేష్ గురించి చాలామందికి తెలుసు. ఒక విలాసవంతమైన వ్యక్తి, విలాసవంతమైన జీవం. పార్టీలు సండే షార్టర్లేలు ఎట్లా ఉంటాయనేది అందరికీ తెలుసు. అతను చెప్తున్నాడు, నేను భోజనం చేయటానికి. నిజంగా తాటి చెట్టు ఎక్కి నేను కళ్ళు దాగట్లేదు అన్నట్టే ఉంది ఇది. ఒక సతీష్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ అందులోనూ వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరపడం అంటే నువ్వు అసలు రాజ్యాంగాన్ని మీరు ఏం గౌరవిస్తున్నారు? ఎంపీ నువ్వు, ఏలూరు ఎంపీ, నువ్వు ఒక ఎంపీవి. కానీ నువ్వు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలా. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకునే ఇది వచ్చింది. ఏం చేస్తుంది అతని మీద ఏ చర్యలు తీసుకుంటుందో అనేది నిజంగా ప్రజలు వేచి చూడాలా. దీన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. నిజంగా నీతి ఉంటే గనక పుట్ట మహేష్ అసలు రాజీనామా చేయించాలా కూటమి ప్రభుత్వం. అంతే చెప్తారు వాళ్ళు. కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు పక్కగా ఉండమ్మా అంటారు. మళ్ళీ సర్దుకుంటుంది. ప్రజల మైండ్ ఈజ్ షార్ట్ మెమరీ లిఫ్ట్. తొందరగా మర్చిపోతారు ప్రజలు అనుకుంటారు. అదే చెప్తారు పార్టీలు అయినా అదే చెప్తాయి. కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, గుర్తుంచుకుంటారు. అవసరమైనప్పుడు ఈ ప్రజలే, సాధారణ ప్రజలే అసాధారణ రీతిలో కూడా స్పందిస్తారు, ఉద్యమిస్తారు, తిరుగుబాటు చేస్తారు. అది జరగాల. ఖచ్చితంగా ప్రజలకి ఈ విషయాలు వెల్లడి కావాలా. మీడియాలు కానీ అందరూ కూడా, ప్రజాస్వామిక శక్తులందరూ కూడా వెల్లడి చేసి ఇలాంటి వాడ మనకి ఎంపీగా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోకూడదు, దించాలన్న జ్ఞానము, విలువ అనేది ప్రజల్లో మనం కలిగించాలా. వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.